హలో హాయ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం సంగతి. సో ఈ వీడియో టాపిక్ ఏంటంటే పాస్పోర్ట్స్ గురించి అనమాట. ఇటలీ నుంచి పాస్పోర్ట్స్ ఎట్లా అప్లై చేసుకోవాలంటే లైక్ రెన్యువల్ పాస్పోర్ట్ రెన్యువల్ గురించి. సో ఎన్ని డేస్ పడుతుంది, ప్రాసెస్ ఏంటిది, సో దాని గురించి అనమాట టాపిక్. ఈ టాపిక్లో కూడా మనతో పాటు గణేష్ వస్తారు డిస్కస్ చేయడానికి. హే హాయ్ గణేష్. మేము చూడండి వైఫై హస్బెండ్ మళ్ళీ హాయ్ చెప్పుకుంటున్నాము. సరే కానీ ఇంకొకటి పాస్పోర్ట్ రెన్యువల్ గురించి మనం చెప్పాలి. ఎందుకంటే చాలామంది రెన్యువల్ చేయించుకుంటున్నారు, కాకపోతే ఎంత టైం పడుతుంది, ఎన్ని డేస్లో వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందికి ఉన్నాయి. ఎనీహౌ నీకైతే ఎక్స్పీరియన్స్ అయింది కదా పాస్పోర్ట్ రెన్యువల్ గురించి, నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో మా వాళ్ళతోటి. ఓకే, డెఫినెట్లీ. సో నేను రీసెంట్గా యాక్చువల్గా నా పాస్పోర్ట్ వచ్చేసి రెన్యువల్ చేశాను మిలాన్లోనే. సో వి స్టే ఇన్ మిలాన్. సో ఏమేమి స్టెప్స్ ఫాలో అయ్యాను, ఎలా ప్రాసెస్ ఎలా అయింది, ఎన్ని రోజులు పట్టింది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇందులో, సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, సో జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ గురించి ఏదైతే సిజిఐ మిలాన్ ఎంబసీ వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ద ఇన్ఫర్మేషన్ లింక్స్ ఏంది అని చెప్పేసి ఐ కార్డ్లో కానీ స్క్రీన్లో కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఫస్ట్ వచ్చేసి ఎంబసీ పాస్పోర్ట్ పేజ్ వెబ్సైట్ అప్లికేషన్ పేజ్ ఓపెన్ చేసి దాంట్లో మీ ఇన్ఫర్మేషన్ యూజువల్గా ఇండియాలో పాస్పోర్ట్ ఎట్లా అప్లై చేస్తారో సేమ్ అలానే, కాకపోతే ఇట్స్ డిఫరెంట్ లింక్, డిఫరెంట్ ప్రొసీజర్. సో దాంట్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన దాని తర్వాత లాస్ట్ అప్లై చేసేటప్పుడు మీరు తత్కాల లేకపోతే స్టాండర్డ్ జనరల్ పాస్పోర్టా అని చెప్పేసి అడుగుతుంది. సో యూజువల్గా ఇటలీకి తత్కాల్ అనేది లేదు. సో నార్మల్ లాగానే మీరు అప్లై చేయాలి. సో అప్లై చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తారు. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఫీజ్ పేమెంట్. ఓకే, సో ఫీజ్ పేమెంట్ వచ్చేసి ఎంబసీ ఆఫ్ మిలాన్, ఇండియన్ ఎంబసీ ఆఫ్ మిలాన్ వెబ్సైట్లో ఆ ఇన్ఫర్మేషన్ లింక్ మీకు కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. సో అది ఓపెన్ చేసిన తర్వాత సో దాంట్లో ఎంత పేమెంట్ చేయాలి బేస్డ్ ఆన్ ద పాస్పోర్ట్ టైప్ అండ్ పాస్పోర్ట్ పేజెస్. సో ఇండియాలో మనకి ఎట్లానో 30 పేజెస్కి ఎంతనో 60 పేజెస్కి వేరియస్ ప్రైసెస్ ఉంటాయి కదా. సో బట్ హియర్ ఆల్సో డిఫరెంట్ ప్రైసెస్. యూజువల్గా 36 పేజెస్ పాస్పోర్ట్ వచ్చేసి €60 అండ్ జంబో పాస్పోర్ట్ విచ్ ఇస్ 60 పేజెస్ పాస్పోర్ట్ వచ్చేసి €75. సో ఏదైతే ఈ పేమెంట్ వచ్చేసి ఇండియన్ ఎంబసీ యొక్క ఐబ్యాన్ ఉంటుంది కదా, ఆ పేజ్ ఇన్ఫర్మేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో ఆ పేమెంట్ అనేది మీరు చెయ్యాలి. ఓకే, సో పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫిల్ చేశారు, దెన్ యూ ఆల్రెడీ డన్ ద పేమెంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ టేక్ ద అపాయింట్మెంట్. ఓకే, దిస్ ఈజ్ లెంతీ ప్రాసెస్. సో ఇండియన్ ఎంబసీ ఇటలీకి వచ్చిన దాని తర్వాత వాళ్ళు కూడా ఇటాలియన్ లాగా చేంజ్ అయిపోయారు. ఏంటంటే వాళ్ళు కూడా బ్యూరోక్రసీ పాటించడం అలవాటు చేసుకున్నాడు, అన్ని తొక్కలో డాక్యుమెంట్లు అన్నీ అడుగుతున్నారు. సో మీరు కూడా డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏదైతే మీరు పేమెంట్ చేశారు కదా, ఆ పేమెంట్ సంబంధించిన రిచూతా ఉంటుంది కదా బ్యాంక్ ట్రాన్సాక్షన్ స్లిప్లో, ఆ రిచూతా కూడా డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ డాక్యుమెంట్. థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి కొరియర్ రిటర్న్. సో ఏదైతే మీరు పాస్పోర్ట్ అప్లై చేసిందో యూజువల్గా పాస్పోర్ట్ ఇండియాలో ప్రింట్ అవుతుందో ఏడా ప్రింట్ అవుతుందో యూజువల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఏడా లేదు. బట్ హవెవర్ పాస్పోర్ట్ వచ్చేసి ఎంబసీకి వస్తుంది. సో ఎంబసీ వాళ్ళు ఏం చేస్తారనంటే మన ఇంటికి కొరియర్ పంపిస్తారు. ఓకే, సో ఓకే నాకు పాస్పోర్ట్ వచ్చింది, నాకు ఎంబసీ వాళ్ళు ఇవ్వండి అంటే నేను పోయి అడిగిన ఆల్రెడీ. సో పాస్పోర్ట్ వచ్చిందంటే జరా నాకు ఇవ్వండి, నా డాక్యుమెంట్ నేనే, నా పాస్పోర్ట్ ఉంది అని అంటే లేలే గాజోకులు నడిపోయి డైరెక్ట్ ఇంటికి వస్తుంది. ఎంటర్ కూడా కానియాలి నన్ను తీసుకునేటప్పుడు, ఆల్రెడీ బెల్ కొట్టినా వాంది, బట్ వాళ్ళు ఎంటర్ కానియలేదు. ఇట్స్ ఫైన్, ఇంటికైతే వచ్చేసింది. సో ఫర్ మీ ఇట్ టుక్ అబౌట్ 40 to 45 days టు గెట్ ద పాస్పోర్ట్ బ్యాక్ టు మై హోమ్. ఓకే, మూడు డాక్యుమెంట్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సింది అని అంటే పాస్పోర్ట్ అప్లికేషన్ ఏదైతే మీరు అప్లికేషన్ పెట్టారో అది. సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్సాక్షన్ ఏదైతే పేమెంట్ చేసే ఎంబసీ ఆఫ్ మిలాన్, ఇండియన్ ఎంబసీ ఆఫ్ మిలాన్కి పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్
రిచివూత. మూడోది వచ్చేసి డిహెచ్ఎల్ కొరియర్. ఓకే, డిహెచ్ఎల్ కొరియర్ లేకుండా వాడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, డిహెచ్ఎల్ కొరియర్ రిటర్న్ ఎలా తీసుకోవాలో ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా కాలేదు, మాకు అర్థం కాలేదు ఆన్లైన్లో అని అంటే మీరు డైరెక్ట్లీ ఎంబసీ దగ్గరలో దువామో దగ్గరలో డిహెచ్ఎల్ కొరియర్ పాయింట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన డైరెక్ట్ వాడు ఇండియన్ ఎంబసీ అంటే డైరెక్ట్ వాడు తయారు చేసి €30 €28 తీసుకొని మీకు ఎన్వలప్ ఇస్తాడు. సో ఇట్స్ ఈజీ ఫర్ యూ. ఓకే, యాక్చువల్గా నాకు దీని మీద ఎలాంటి నాలెడ్జ్ లేదు. సో గణేష్కి రీసెంట్గానే ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఆయన రెన్యువల్ చేసుకున్నాడు పాస్పోర్ట్. సో అట్లా చెప్తుంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం వినడము. రైట్, నాకైతే అస్సలు నాలెడ్జ్ లేదు దీని గురించి. రైట్. సో మీరు అపాయింట్మెంట్ అనేది చాలా వెరీ స్ట్రిక్ట్. ఓకే, సో అపాయింట్మెంట్ లేకుండా వాళ్ళు అలౌ చెయ్యరు. సో మీరు అన్ని అప్లై చేసి పేమెంట్ చేసి డిహెచ్ఎల్ కొరియర్ అన్నీ తీసుకున్న తర్వాత అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో అపాయింట్మెంట్ అనేది అసలు దొరకడం చాలా కష్టము. నేను చాలా ట్రై చేసి ఒక 2 months నుంచి ఎవ్రీడే ట్రై చేసిన. కాకపోతే ఎంబసీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే 7 o'clock ఈవినింగ్ 7 o'clock నుంచి చెక్ చేయండి. సో దేర్ మే బీ అపాయింట్మెంట్స్ అవైలబుల్ అని చెప్పారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అపాయింట్మెంట్స్ దొరకకపోతే ఈవినింగ్ 7 o'clock ఆర్ 6:30 నుంచి వెళ్ళి ఆ వెబ్సైట్ని రీఫ్రెష్ చేస్తూ చెక్ చేయండి. సో మేబీ విల్ గెట్ అపాయింట్మెంట్. నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. సో నేను ఏం చేశానంటే ఎంబసీకి మెయిల్ రాశాను. ఓకే, మై పాస్పోర్ట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్ ఇన్ నెక్స్ట్ 20 days. సో నాకు ట్రావెలింగ్ ఉంది అండ్ ఐ నీడ్ వెరీ అర్జెంట్ అపాయింట్మెంట్ అని చెప్తే వాడు రెస్పాండ్ ఇవ్వలేదు. బట్ నేను చాలా మంచిగా మెయిల్ రాశాను. సో ఇలా ఉంది పరిస్థితి. పెక్ మెయిల్ రాసినావా? లేదు, నార్మల్ మెయిలే రాసిన. సో పెక్ మెయిల్ అనేది ఓన్లీ ఫర్ ఇటాలియన్స్, నాట్ ఫర్ ద ఇండియన్ ఎంబసీ, నాట్ ఫర్ అదర్స్. ఓకే, ఓన్లీ ఫర్ ఇటాలియన్స్. ఓన్లీ ఫర్ ఇటాలియన్స్. సో వాళ్ళకి మెయిల్ పెట్టాను. సో మెయిల్ రెస్పాండ్ కాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఎంబసీ హెడ్ ఆఫ్ ఎంబసీ మిలాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ లూప్లో పెట్టి మళ్ళీ మెయిల్ రిప్లై ఇచ్చాను. సో దాని తర్వాత నెక్స్ట్ 1 day or 2 days తర్వాత నాకు రిప్లై వచ్చింది. సో దే ఆర్ గివింగ్ పలానా టైంలో ఒక అపాయింట్మెంట్ ఇస్తున్నాము, ఆ టైంకి డైరెక్ట్ వచ్చేసేయండి, ఈ మెయిల్ ప్రింట్అవుట్ తీసుకొని రండి అని చెప్పారు. సో నేను డైరెక్ట్ వెళ్ళిపోయినా. సో నాకు అపాయింట్మెంట్ యూజువల్గా వెబ్సైట్లో నేను తీసుకోలేదు. బట్ దట్ ఈస్ ద ప్రొసీజర్ టు టేక్ ద అపాయింట్మెంట్. ఓకే, నాకు దొరకలేదు అని చెప్పేసి నేను మామూలుగా వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఇచ్చిర్రు. హౌఎవర్ మీకు కూడా దొరకకపోతే మెయిల్ ట్రై చేయండి. పాజిటివ్ రివ్యూ వస్తే ఇట్స్ వెరీ గుడ్ టు గో. ఓకే, సో అది అపాయింట్మెంట్ తీసుకోవడం అది. సో అపాయింట్మెంట్ లేకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో ఇంకోటి ఏంటి అని అంటే ఆధార్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్. ఓకే, ఏం డాక్యుమెంట్ కావాలి రెన్యువల్కి? ఓకే, మీ పాస్పోర్టు, ఎగ్జిస్టింగ్ పాస్పోర్ట్ ఏదైతే కరెంట్ ఎక్స్పైరింగ్ పాస్పోర్ట్ ఉందో దాంతోపాటు మీ ఆధార్ కార్డు, కార్తా ది ఐడెంటిటా, ఇటాలియన్ కార్తా ది ఐడెంటిటా, పర్మిషన్ ది సొజోర్నో ఉంటే ఇవన్నీ డాక్యుమెంట్స్. ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే ఆ రిచివూత స్లిప్ అన్నీ యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వండి. సో పెద్ద వాళ్ళు ఏం వెరిఫికేషన్ ఏముండదు, స్పాట్లో మీరు ఓకే అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్తారు. ఓకే, సో అయిపోయిన తర్వాత మీరు ఏదైతే మీరు పాస్పోర్ట్ అప్లై చేసిన పేజీలో చెక్ చేయవచ్చు. ఓకే, స్టేటస్ ఏంది అనేది. లేదు అనుకుంటే ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ లోపల ట్రాకింగ్ స్టేటస్ లింక్ వెబ్సైట్ ఉంటుంది. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. బట్ ఇండియన్ ఎంబసీ వచ్చేసి ట్రాకింగ్ వచ్చేసి ఇట్స్ వర్స్ట్. అది క్లారిటీ లేదు, అంటే ఏది సక్క చూపించలేదు నాకైతే. సో ఏదైతే డైరెక్ట్ మన రియల్ మనం ఏదైతే అప్లికేషన్ పెట్టిన పేజ్ ఉంటుందో పాస్పోర్ట్స్ అప్లికేషన్ పేజ్, అక్కడ స్టేటస్ డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ క్లారిటీగా చూపించింది స్టేటస్ ఎవ్రీ అప్డేట్. ఇంకోటి వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్ కూడా అయింది నాకు. ఎందుకంటే నేను అడ్రస్ చేంజ్ చేశాను, ప్రీవియస్ నా అడ్రస్ వేరే ఉండే. సో అడ్రస్ చేంజ్ చేశాను కాబట్టి పోలీస్ వెరిఫికేషన్ కూడా అయింది. ఆ అప్డేట్స్ కూడా మీకు మెయిల్స్ కానీ మీకు నోటిఫికేషన్స్ కానీ డైరెక్ట్ వస్తూనే ఉంటాయి. సో ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మినిమం 3 months టైం పెట్టుకోండి. ఎప్పుడైతే పాస్పోర్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత 3 months అనేది మీరు పెట్టుకోండి గ్రేస్ పీరియడ్. ఎందుకంటే 3 months లెస్ దెన్ 3 monthsలో వస్తే హ్యాపీ. ఒకవేళ లేట్ అయితే కొంచెం కష్టం కాబట్టి ముందే చెప్తున్నాం అట్లా. అవును, మా ఫ్రెండ్ విజయ్కి కూడా ఆఫ్టర్ 3 months వచ్చింది కదా. విజయ్కి జర లేట్ అయింది. చెప్పలేము, కొందరికి లేట్గా కావచ్చు, కొందరు జల్దీ రావచ్చు. సో బెటర్ టు హ్యావ్ సమ్ గ్రేస్ పీరియడ్. ఓకే, సో ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ తోటి ఇంకా మేము ముందుకు వస్తాము. ఎందుకు ఇట్లాంటి టాపిక్స్ మేము ఎందుకు చూస్ చేసుకుంటున్నామంటే చాలా డిఎమ్స్ వస్తున్నాయి మాకు ఇన్స్టాగ్రామ్లో, ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో అందుకే మేము ఇట్లా వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట. అండ్
మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏం సంగతి.